కీర్తన గ్రంథంలో 36 అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. పిల్లలు వింటున్నారా? ఇప్పుడు మనం అంచె దినాల్లో ఉన్నాం, చాలా భయంకరమైన దినాలు. వాక్యం సెలవిస్తుంది, అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఇప్పుడు మీరు టీవీ ఆన్ చేసి వార్తలు వినండి. పొలంలో గొడవలు వచ్చినాయి అంట, ఒక ఆయన్ని కర్రలతో కొట్టి చంపేశారట. ఇది చంపేయడమే. ఒక సినిమా యాక్టర్ ఎవడో భార్యను మోసం చేసి ఒక అమ్మాయిని ఉంచుకున్నాడంట. పాపం ఆడి ఫేవరెట్టే, వాడి ఫ్యాన్సే. హీరో గారు భార్య ఎక్కడ నష్టపోద్దు అని ఒక మెసేజ్ పెట్టాడంట అమ్మాయికి. అమ్మాయి, నువ్వు మధ్యలో దూరి మా హీరో గారిని పాడు చేస్తున్నాను మెసేజ్ పెడితే, ఆ మెసేజ్ చదువుకుని ఆ హీరో అని చంపేశాడంట. అసలు ఎక్కడ విన్నాం మనం? ఇంత భయంకరమైన దినాల్లో ప్రియులరా, మనం ఏ విధంగా బ్రతకాలో తెలుసా? దేవుడి యొక్క భయంతో బ్రతకాలంట. మనం ఆదివారం మానకూడదు అనే భయం, ప్రార్థన చేసుకోవాలి అనే భయం, దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి అనే భయం, వాక్యాన్ని శ్రద్ధగా వినాలనే భయం. అలాంటి భయము ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి దీవించబడతాడు. ఈ కడవరి దినాల్లో దేవుని భయం పోతుంది చాలా మందిలో. వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదంట. ఉన్నారా అలాంటి వాళ్ళు ఇక్కడ? దేవుడంటే భయపడకుండా, మందిరం అంటే భయపడకుండా, ప్రార్థన చేయట్లేదన్నా భయం లేకుండా, లోకానుసారంగా బూతులు మాట్లాడుతున్నా భయం లేకుండా, కొండలు పెట్టుకుని ఏమండి వారి మీద వీరి మీద మాట్లాడుకున్నా భయం లేకుండా ఉన్నారు చాలామంది. భయం లేని భక్తి అంట వ్యర్థం అంట. భయం లేని భక్తి వ్యర్థం. కాబట్టి భయం లేకుండా దేవుడికి ఎవరు కూడా ఇష్టలుగా ఉండరు సుమా. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తి చేస్తున్న తల్లులారా, భయపడండి. అర్థం చేయడం మానేశానని భయం రావాలి నీకు. ఆ భక్తి ఎప్పుడైతే వస్తుందో, ఆ భయం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు దేవుడు నిన్ను దృష్టిస్తాడంట, దేవుడికి నువ్వు కనబడతావంట. కాబట్టి ఈ రోజున కడవరి దినాల్లో బిడ్డలారా, ఆ భయం పోయి మనుషులందరూ కూడా కఠినులైపోతున్నారు. ఏ పాపం చేసినా హృదయంలో నొచ్చుకోవట్లేదు. ఏ లోకంలో ఏ మాటలు మాట్లాడినా, ఎవరిని అన్యాయంగా లంచం తీసుకున్నా, ఎవరినైనా పాడు చేసినా, ఒకటి భోజనాన్ని లాగేసుకున్నా వాడికి ఏ భయము ఉండలేదు. అలా బ్రతకూడదు మనం. అలాంటి వారు కీడులో పడతారంట. కాబట్టి మనమైతే భయము కలిగి బ్రతకాలి. దేవుడి సన్నిధి అంటే భయపడాలి. వాక్యానికి ఎలా ఉండాలి తెలుసా? గడగడలాడాలంట దేవుని వాక్యం. వాక్యం వస్తున్నప్పుడు నిద్రపోవడం కానీ, వాక్యం వస్తున్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకోవడం కానీ, వాక్యం వస్తున్నప్పుడు అనాలోచనగా ఉండడం కానీ అది చేయకూడదు. అలాగే భయము లేని జీవితం అది. అంటే వాక్యము వస్తున్నప్పుడు ఎలా ఉండాలని తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతాడో వానినే నేను దృష్టి ఉంచుతున్నానన్నాడు. దీనులుగా దేవుని వాక్యాన్ని వణకాల. ఎక్కడైతే వాక్యంలో నీవు పడిపోయినట్టుగా వాక్యం నిన్ను చూపిస్తుందో, సరిచేసుకోమని దేవుడు బోధిస్తున్నాడో వెంటనే సరిచేసుకోవాలి. కన్నీళ్లు రావాలి వాక్యం వింటున్నప్పుడు, మారు మనసు రావాలి వాక్యం వింటున్నప్పుడు, హృదయంలో ఉన్న చీకటంతా ఆటోమేటిక్గా పోవాలి నీలోంచి. అది దేవుని వాక్యానికి భయపడడం అంటే. ఉన్నారా అలాగా? దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కైనీ ప్యాకెట్లు వేసుకుని, సిగరెట్లు తాగేసి, మందు తాగేసి, ఎవరిష్టం వచ్చిన జీవితం వాళ్ళు జీవించేసి, కంటితో ఇష్టం వచ్చినట్టుగా చూస్తూ, నోటితో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ, దేవుని సన్నిధికి ఒక ఆదివారం రాకపోయినా భయం లేకుండా, వాక్యం చదవకపోయినా భయం లేకుండా, ఇలాంటి భయభక్తులు లేని జీవితం జీవిస్తే దేవుడికి ఇష్టం కాదు. నీ భక్తి వ్యర్థమే. భక్తి వ్యర్థమే. చూడండి, దేవుణ్ణి ఎలాగ సేవించాలంటే తెలుసా? కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది చూడండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. చూసారమ్మా, భయభక్తులు కలిగి సేవించాలంట. ఏదో నమ్ముకున్నాములే అని మీరు అలాగా జీవించడం కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఒప్పుకునేవాడు కాదు. నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఒప్పుకునేవాడు కాదు.
ఆయన పరిశుద్ధుడు. ఆయన నువ్వు యథార్థంగా ఉండాలని చూస్తున్నాడు. నువ్వు భయము కలిగి బ్రతకాలని చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా మాటలో కానీ, చూపులో కానీ, తలంపుల్లో కానీ పడిపోయినా వెంటనే భయపడి నువ్వు రికవర్ చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి మరలా కట్టుకోవాలి. ఆ భయం రావాలి. చాలామందికి ఏదో వస్తారు, 2 వారాలు మానేస్తారు. 1 వారం వస్తారు, 2 వారాలు మానేస్తారు. ఏంటో వాళ్ళకి అర్థం కాదు దేవుడు అంటే. సంఘమన్నా, దేవుడన్నా, దేవుడి నియమాలన్నా, దేవుని వాక్యం అన్నా వాళ్ళకి ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నారు. అందుకే వాళ్ళకంట న్యాయ విధులు వాళ్ళకి అందమంట. కీర్తన గ్రంథంలో 10వ అధ్యాయం 5వ వచనం, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు, వారు ఎల్లప్పుడూ భయం మానుకుని ప్రవర్తిస్తారంట. చూసారు, భయం మానుకుని ప్రవర్తిస్తారంట. దేవుడు నా భక్తిని అంగీకరిస్తాడో లేదో, నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తాదో లేదో, నేను ఎక్కడ పడిపోతున్నానా అని సరిచేసుకుని ఎప్పటికప్పుడు భయపడితేనంట దేవుడు ఇష్టపడతాడంట. కొంతమంది ఏం చేస్తున్నారంట, భయం మానుకుని ప్రవర్తిస్తున్నారంట. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందవో. అమ్మా, భక్తిహీనులకు న్యాయ విధులు అందవో, ఈ శ్రేష్టమైన వాక్యాలు అందవో, వాళ్ళకి అర్థం కావు. వారి కన్నులు మూయబడ్డాయి. నీకు నాకు ఈ అర్థం అవ్వాలి. ఈ లోతు ఏంటో తెలుసుకోవాలి. దీని ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఈ పచ్చిక, ఈ జీవాహారం ఏంటో తెలుసుకోవాలి. భక్తి గల వారికి ఇవి అర్థమవుతాయి. గడగడ వణకాలి దేవుడి దగ్గర. ఆదివారం వచ్చిందంటే తన గొర్రెలన్నీ కూడా మందలోకి వచ్చేయాలి. ఎక్కడెక్కడ సంఘాలన్నీ కూడా సమకూడిపోవాలి. ఆ విధంగా గడగడ వణకాలి, గడగడ వణకాలి. రైట్ టైంకే, అమ్మో టైం అయిపోయింది, ఆరాధన అయిపోతేమో, అమ్మ మీ పిల్లల్ని స్కూల్కి ఎన్ని గంటలకు పంపిస్తాం? 8 గంటల స్కూల్ అయితే 7:30కే రెడీ రెడీ రెడీ. ఒక 5 నిమిషాలకు ముందే నీ కూతురు, నీ కొడుకు స్కూల్లో కూర్చోవాలనుకుంటావు కదా. నువ్వు ఆఫీస్ టైం కానీ లేదా షాప్లోకి వెళ్తున్నావు, నీకు టైం ఒకటి ఉంటుంది. ఆ టైంకు ముందే నువ్వు వెళ్ళకపోతే ఓనర్ ఏం చేస్తాడు? అమ్మ ఓనర్ గారు కోప్పడతారు, లేదా పనిలోంచి తీసేస్తాడని భయం ఉందా నీకు? ఉంటుంది. కానీ దేవుడి దగ్గర ఎందుకు లేదా భయం? దేవుడు అంటే భయము, ప్రార్థన అంటే భయము, వాక్యం అంటే భయం లేదా? భయం మానుకుని ప్రవర్తిస్తే దేవుడు నేను అంగీకరిస్తాడా? అమ్మ, భయం మానుకుని ప్రవర్తించి హృదయాన్ని కఠినం చేసుకుని చాలామంది నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు నీవు మంచి దేవుడి దగ్గరికి వచ్చావు, మేలు చేసే దేవుడి దగ్గరికి వచ్చావు, ఆశీర్వదింపబడే దేవుడి దగ్గరికి వచ్చావు. నిన్ను ఉన్న స్థితిలో పెట్టి నిన్ను ధనవంతుడిగా చేయాలని దేవుడు నీ కోసం దరిద్రుడైపోయాడు. అలాంటి దేవుడి దగ్గరికి వచ్చావు, కానీ చూపవలసిన భయం చూపట్లేదు. దేవుడి దగ్గర ఎలా ఉండాలో నీకు అర్థం కావట్లేదు. కాబట్టి భయం మానుకున్న వ్యక్తుల్లాగా మనం ఉండకూడదు. గడగడ గడగ వనకాల. అందుకే చెప్పాను కదా, యెషయా 66లో 2 వచనం చదవండి. అందులో ఎంత మంచి మాట ఉందో. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతాడో వానినే నేను దృష్టిస్తున్నాను. చూడండి, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎవరిని దృష్టిస్తున్నాడు దేవుడు? మా డాడీ అంటే మాకు చాలా ఇష్టం అండి, కానీ డాడీ మాట ఏంటో. ఒక ఆయన చనిపోతే ఆడంటున్నాడు, ఎవడో వచ్చారే నీ వల్లే చచ్చిపోడరా, మీ నాన్న నీ వల్లే చచ్చిపోడరా, నువ్వే చంపేశావురా మీ నాన్నే. మీ నాన్న బ్రతుకున్నంతకాలం మీ నాన్న మాట వినలేదురా. మా నాన్న అంటే ఇష్టమైతే ఎందుకు వెళ్ళలేదురా ఆయన మాట? నువ్వు ఆయన వెళ్ళమన్నా కాడికి వెళ్ళావా? ఆయన చేయమన్నది చేసావా? ఆయన ఉండమన్నా కాడ ఉన్నావా? ఎప్పుడైనా ఆయన సంతోషపరిచావా? నువ్వే చంపేసావురా అంటున్నాడు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. దేవుడు చెప్పినట్టు మనం చేస్తున్నామా? దేవుడికి భయపడుతున్నామా? ఆయన వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? దేవుని సన్నిధికి భయపడుతున్నామా? లేదు. మరి అలాంటప్పుడు నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? డాడీ అంటే నీకు ఎలా ఇష్టం? డాడీ అంటే ఎలా ఇష్టం? యేసుప్రభుని నమ్ముకున్నామంటే అయ్య బాబు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటామండి, మందిరానికి అయితే రాంగానండి. నువ్వు డాడీని ప్రేమించినట్టు కాదు. డాడీ అలా చెప్పలేదు నీకు. ఆదివారం వచ్చిందంటే నా పిల్లలందరూ నా సన్నిధికి రావాలి, భయభక్తులు కలిగి నన్ను సేవించాలి, గడగడ వణికి నా పాదాల దగ్గర కూర్చోవాలి. బిడ్డలో నేను ఆనందిస్తాను, వానిని దృష్టిస్తాను. ఇదిగో ఈ బిడ్డకు నేనంటే ఎంత భయమో, ఆ బాబుకు నేనంటే అంత భయమో దృష్టి పెడతాడు. ఎవరు భయపడుతున్నారో, ఎవరు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారో కూడా చూస్తున్నాడు. భయం లేని భక్తి చేయకండి.
ప్రతి దానిలో భయపడండి. దేవుడు అన్నాడు, ప్రతి జనములో నుండి నాకు భయపడి నీతిగా బ్రతికేటువంటి ఎవరినైనా సరే నేను ఆశీర్వదిస్తాను. నాకు భయపడి నీతిగా నడుచుకుని వారిని నేను అంగీకరిస్తాను, నేను దీవిస్తానని దేవుడు చెప్పాడండి. కానీ ఏ జనమైనా, నీవు నల్లోడువైనా తెల్లోడువైనా, దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు నాకు భయపడు. ఫస్ట్ 2 నీతిగా బ్రతకాలని నాకు ఆలోచన చేసుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. భయం మానుకుని ప్రవర్తిస్తే మాత్రం నువ్వు కీడులో పడతావు సుమా.